సమాచారం అందుతోంది సచిన్. రైట్, ప్రస్తుతం బిచ్చా కావచ్చు లేకపోతే మెరడిగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగింది. బిచ్చా ప్రస్తుతం ఎక్కడున్నాడు? పోలీసులు అదుపులో ఉన్నాడా లేకపోతే ఇంకా ఎంక్వైరీ జరుగుతోందా ఉదయ్? తులికశ్రీ ఆత్మహత్య యత్నం తర్వాత బిచ్చా ఎప్పుడు కూడా తెర మీదకి రాలేదు. కేవలం ఫోన్ ద్వారా తులికశ్రీతో చాటింగ్ చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అంత్యక్రియల్లో బిజీగా ఉండడంతో పూర్తి విషయం అయితే బయటకు రాలేదు. ప్రస్తుతం పోలీసులు కూడా సంప్రదించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం బిచ్చా కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తే కానీ బిచ్చా కూడా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం బిచ్చాను టేకులపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత లోతుగా చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా తులికశ్రీ మరణానికి న్యాయం జరగాలని ప్రస్తుతం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తులికశ్రీ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా బిచ్చా ఇదే విధంగా కొంతమంది అమ్మాయిలతోటి సన్నిహితంగా మెలగడం, వారిని పెళ్లి చేసుకుంటామని చెప్పి మాయమాటలు చెప్పడం, ఆ తర్వాత నీకు నాకు సెట్ అవ్వదంటూ హ్యాండ్ ఇవ్వడం, ఇలాంటి ఘటనలకు గతంలో కూడా బిచ్చా పాల్పొన్నట్టు మనకు సమాచారం సచిన్. రైట్, ప్రస్తుతం యువతి తల్లిదండ్రులు కావచ్చు, యువత కుటుంబం కావచ్చు ఏమంటుంది అంటే ఏమైనా చెప్పుకొచ్చిందా? లేదు నా మీద ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో లేకపోతే ఎటువంటి ఇబ్బంది వాతావరణం గురి చేశాడో ఏమైనా చెప్పిందా ఇంట్లో తులికశ్రీ? మరణానికి ముందు కూడా ఏ విషయాన్ని కూడా ఇంటిలో కుటుంబ సభ్యులకైతే చెప్పలేదు. కానీ మెజిస్ట్రేట్ మరణ వాంగ్మూలం సమయంలో మెజిస్ట్రేట్ దగ్గర ఆమె కీలక విషయాలు వెల్లడించడం మనకు సమాచారం అవుతుంది. అయితే అంతర్గతంగా జరగాల్సినటువంటి ప్రక్రియ కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా కుటుంబ సభ్యుల వద్దైతే లేదు. కానీ ఖచ్చితంగా స్పష్టంగా వాట్సాప్ కన్వర్జేషన్స్ తో మనం పోల్చి చూస్తే ఖచ్చితంగా బిచ్చా తులికశ్రీని పదే పదే అనుమానించడం అయితే జరిగింది. గతంలో కొంతమందితో, ఇద్దరు యువకులతో సన్నిహితంగా తులికశ్రీ ఉన్నట్లు అతని సంభాషణలో మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు ముగిసిన తర్వాతనే విషయాలు వెల్లడించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపు పండంటి భవిష్యత్తు దూరమైంది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని తులికశ్రీ మరణం మాత్రం ఆ గ్రామంలో తీవ్రమైనటువంటి విషాద ఛాయలైతే నిలిపింది. ఒకవైపు పెళ్లి చేసి అత్తగారింటికి పంపాల్సినటువంటి తరుణంలో ఇలా కాటికి పంపాల్సినటువంటి పరిస్థితి వస్తుందని తాము ఎప్పుడు ఊహించలేదు. ఇటువంటి పరిస్థితి ఏ ఆడబిడ్డకు రావద్దంటూ కూడా ప్రస్తుతం తులికశ్రీ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా కూడా ఆవేదనగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది సచిన్. రైట్ ఉదయ్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఉంటారు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు? ఎస్, మనకు అందుతున్న సమాచారం ప్రకారం 108 BNS యాక్ట్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బిచ్చాపై కేసు అయితే నమోదు చేశారు. ఇతరత్ర మధ్యవర్తిత్వం వహించినటువంటి బాలతో కిషన్ అనే ఎవరు ఆ వ్యక్తి గురించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేసి తీరుతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా ప్రస్తుతం తులికశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖచ్చితంగా మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాల్సినటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేయాల్సినటువంటిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా పోలీసులను రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన మాత్రం తీవ్ర విషాద ఛాయలైతే నిలిపి ఒక వైపు ఊరంతా వచ్చి ప్రస్తుతం తులికశ్రీ అంత్యక్రియలు అయితే పాల్గొంటుంది. కన్నీరు మున్నీరుగా ఊరంతా కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సచిన్. రైట్ ఉదయ్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఇటు పిటిషన్ కి సంబంధించి కంప్లైంట్ కాపీ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఒకసారి కంప్లైంట్ కాపీలో ఏముందనేది నేను చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ శ్రీత గౌరవనీయులైన టేకులపల్లి ఎస్ఐ గారికి నమస్కరించి రాయినది అంటూ, ఇటు బహుశా వాళ్ళ అన్నయ్య అనుకుంటా, నేను అనగా రాజేందర్ 37 సంవత్సరాలు, లంబాడ వృత్తి, వ్యవసాయం అంటూ ఆ డీటెయిల్గా చెప్పుకొచ్చి టేకులపల్లి మండలం తమతో మనచేవింది ఏమనగా మా అన్న కూతురు అయిన తుల్లిక వేపలగడ్డనందుగల అబ్దుల్ కలాం కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత 3 నెలల క్రితం మా అన్న కూతురికి సీతారాంపురం గ్రామం లక్ష్మీదేవిపల్లి మండలంకు చెందిన బానోతు బిచ్చా సన్ ఆఫ్ ఒక పేరును అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వృత్తి ఎయిర్పోర్ట్ ఉద్యోగిగా మాట్లాడుకున్నాము. అయితే సదరు బిచ్చ మా ఇంటికి వచ్చి తనకి మా అమ్మాయి బాగా నచ్చింది, వివాహం చేసుకుంటానని చెప్పి అమ్మాయి తుల్లికను తన వెంట విజయవాడ, భద్రాచలం, కొత్తగూడెంకు ప్రాంతాలకు తీసుకొని పోవడం జరిగింది. అయితే తర్వాత నుంచి బీటెక్ చేస్తున్న వేరే అబ్బాయితో నువ్వు ఫోన్, SMS చేస్తున్నావని అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. తేదీ 13/8/2025 ఉదయం సమయంలో ఏదో ఒక పేరును అక్కడ మెన్షన్ చేసి అక్కడ సంస్కరణలకు నా కుటుంబ సభ్యులను అందరం విన్నాము. మా అన్న కూతురు తుల్లిక ఒకటి మా ఇంటి వద్ద ఉన్నది. సాయంత్రం అంచనా 3:30 ప్రాంతంలో బిచ్చా మా అన్న కొడుకు శ్రీవర్ధన్కు ఫోన్ తులిక స్పాట్ గడ్డ ముందు తాగిందని వెళ్ళి చూడమని చెప్పగా వెంటనే తను డీటెయిల్గా అక్కడ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు ఏం జరిగిందంటూ కూడా ఆ పిటిషన్లో మెన్షన్ చేసుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఆ కుటుంబం రియాక్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తుల్లిక బాబాయ్ రియాక్ట్ అయ్యాడు. ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ఆర్టీవీతో. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. కిషన్ అనే అబ్బాయి ఈ సంబంధాన్ని తీసుకొచ్చిండు. తను ఈ అబ్బాయి మంచోడు, అంతకుముందు ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగింది.
ఆ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయిని లాస్ట్ చిట్ట చివరి కార్డులు ప్రింట్ అయ్యేసరికి అమ్మాయి వద్ద వెళ్ళిపోయింది. ఈయన ఒక 5-6 ఇలానే మోసం చేసుకుంటూ తిరుగుతుండు. అయితే ఈయన గారు అంతకుముందు మా కుటుంబంలో పరిచయం కారణము భానోత్ కిషన్ రాకపోతే ఈ దుస్థితికి రాలేము. అయితే వారు ఈ సంబంధం తీసుకొచ్చారు. ఈ అబ్బాయి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉద్యోగి అని చెప్పారు. ఉద్యోగి అబ్బాయి పేరేంటి? భానోత్ బిచ్చా సన్నాపు వాగ్య. ఆయన సీతారాంపురం రూప్లతండకి చెందిన లక్ష్మీదేవిపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు. అయితే నేను రోజు అమ్మాయి ఎప్పుడైతే కాంటాక్ట్ అయిందో ఆ కాంటాక్ట్ అయిన తర్వాత వారు ఈ ఫోన్లు మాట్లాడడము, చాటింగ్లు చేసుకోవడము ఈ రోజు జరుగుతూ ఉండే. ఆ తర్వాత ఏం జరిగిందంటే వారు వచ్చి తర్వాత అమ్మాయికి ఫోన్ చేయడము, కాల్ చేయడం, మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన తర్వాత మా నలుగురు అన్నదమ్ముల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకే కుటుంబం నచ్చింది, మాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి సంబంధం కావాలని నచ్చజెప్పారు. మమ్మల్ని బోల్తా కొట్టించారు. 31వ తారీఖు మా అన్నయ్య బాబు బర్త్డే చేస్తామని, మాకొక్కడే బామ్మర్ది, వాడు చిన్నోడు, వాడు ఇంటర్ మదిరాలో చేస్తుంటే మేము ఆడికి వెళ్ళి మేము బర్త్డే చేసి వస్తాము అని గత 2 రోజుల ముందుండి తనకు అమ్మాయికి ఫోన్ చేయడము, అమ్మాయితో తల్లిదండ్రులకు ఒప్పియమని చెప్పడము, అదేవిధంగా మా అన్నవదీయులకు ఇద్దరికి ఫోన్ చేసి చెప్పడము, లేదు మేము పంపాము, కార్యక్రమం ఏం కాకముందు మేము పంపిస్తే అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు అని చెప్పేసరికి, లేదక్క ఏదైనా నేను చేసుకునేవాడిని, ఏదైనా నేను చూసుకునేటోడిని కాబట్టి ఇలాంటి సంబంధం నేను కుదుర్చుకున్నాను కాబట్టి కట్నానికి నేను ఆశపడట్లేదు, కానీ నేను వచ్చాను అర్థం చేసుకోండి అని చెప్పి ఫోన్లో చెప్పిన తర్వాత కూడా ఇంటికి వచ్చి నమ్మబలికించి మా అమ్మాయిని తీసుకెళ్ళి 31వ తారీఖు పొద్దున 9:30 ఆ టైంకి తీసుకెళ్ళి రాత్రి 1:30కి వచ్చారు. ఏమైంది ఏంటి అనేది అమ్మాయి ఏం చెప్పలేదు. తర్వాత 3వ తారీఖు ఎంగేజ్మెంట్ చేసుకుందామని చెప్పారు. ఎంగేజ్మెంట్ చేసుకుందాం అంటే సరే అని చెప్పాము. అయితే నాకు కుదరట్లేదు, నువ్వు 3వ తారీఖు ఏమైందిరా అంటే కుదరట్లేదు, మేము నాకు బిజీ వర్క్ ఉంది, నాకు అర్జెంటుగా నాకు లీవులు ఏర్పాటు అవ్వట్లేదు, లీవులు మాకు శాంక్షన్ చేసి, అంతకుముందు నేను చాలా బోల్తబడి ఉన్నా, అమ్మాయిని ఏదో చేసి ఉన్నా ఇదని చెప్పుకొచ్చాడు. వారు మళ్ళా 8వ తారీఖు అంటే రాఖీ ముందు రోజు, శ్రావణ శుక్రవారం ఏదో ఉండే వరలక్ష్మి వ్రతం రోజు ముందు, అది 4-5 రోజుల ముందు ఇదే ప్లాన్ చేసిండు. మళ్ళీ అంతకుముందు బర్త్డే చేస్తా అన్నాడు కదా, ఏ విధంగా అయితే బర్త్డే చేస్తా అని 2-3 రోజుల ముందు ఫోన్ చేసిండో, ఇప్పుడు కూడా రాఖీ ముందు కూడా వరలక్ష్మి వ్రతం ముందు ఒక 4-5 సార్లు కూడా ఇలానే ఫోన్ చేసి ఇలానే మాట్లాడి, నేను చేసుకునేటువంటి ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు ముహూర్తాలు లేవు కాబట్టి నేను ఎంగేజ్మెంట్ ఏమి చేసుకోవట్లేదు, కానీ అమ్మాయిని మేము గుడికి వెళ్తున్నాము, పూజ చేసుకొని వస్తామని తీసుకెళ్ళి, అదే ఇప్పుడు రాఖీ అంటే 8వ తారీఖు 12 గంటలకు తీసుకెళ్ళి, మరి మరుసటి రోజు నైటు తెల్లారి అంటే 10వ తారీఖు తెల్లారి అంటే 2ంటికి ఆ టైంకి ఇంటికి తీసుకొచ్చారు. ఆ ఇంటికి కూడా ఆటోలో ఇక్కడ పడేసి వెళ్ళిపోయిండు. ఏం జరిగింది ఏంటనేది అమ్మాయి మాకు చెప్పలేదు. మరి తర్వాత వాళ్ళు వాట్సాప్ చేసుకోవడము, ఈ చాటింగ్ చేసుకోవడము, ఇది మాట్లాడుతున్నాం, తీసుకొని పోయిండు, మళ్ళీ ఇక్కడ పడేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది అన్నోళ్ళకి ఏం లేదక్క, ఆమెకు హెల్త్ బాగాలేదు, కొంచెం చూసుకోండి అని చెప్పి బాజా భజంత్రి